నల్లమల సాగర్ లింక్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు తెలంగాణలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సెంట్రల్ ఏజెన్సీలు పలుసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కి తీసుకునే సూచనలు కనిపించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారికంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య న్యాయపోరు మరింత వేడెక్కనుంది. ఈ కేసులో తెలంగాణ తరపున వాదనలు వినిపించే బాధ్యతను అనుభవజ్ఞుడైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ, న్యాయశాఖతో కలిసి ఆయనకు పూర్తిస్థాయి వివరాలు అందించే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 13న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, డేటా, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇతర జల బోర్డులు ఇచ్చిన అభ్యంతరాల వివరాలు, ఏపీ తీసుకున్న తాజా నిర్ణయాలన్నింటినీ సమగ్రంగా చర్చించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రత్యక్షంగా కలుసుకుని పూర్తి నివేదికను అంచనేయనున్నారు. ఇక అసలు వివాదానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలవరం బనకచర్ల లింక్ డిజైన్లో మార్పులు చేసి నీటిని నల్లమల సాగర్ వైపు తరలించే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికోసం కొత్త డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా తయారు చేసి టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నిర్ణయంపై తెలంగాణ నీటి వినియోగ హక్కులు, జల విభజన సూత్రాలు, భద్రతా అనుమతులన్నీ ఉల్లంఘించబడ్డాయని తెలంగాణ వాదిస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కృష్ణా, గోదావరి నదీ నిర్వహణ బోర్డులు ఇప్పటికీ అనుమతి లేకుండా ఏపీ ముందుకు సాగడం సరికాదని సూచించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తమ నిర్ణయాన్ని మార్చకపోవడం తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం న్యాయపైన పోరాటానికి ముమ్మరం చేస్తూ అన్ని ఆధారాలు, సాంకేతిక రిపోర్టులు, నదీ జల విభజన సంబంధిత పూర్వ తీర్పులు అన్నింటినీ సమీకరించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ కేసు రెండు రాష్ట్రాల మధ్య జల విభజన వివాదాల్లో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, రెండు రాష్ట్రాల సాగునీటి విధానం, నదుల నిర్వహణపై దూర విషయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.